హాయ్ ఫ్రెండ్స్, నమస్తేనండి. వెల్కమ్ టు పాటతో పాటుగా. నిన్న షార్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఇవాళ చిలుకూరు వెళ్ళిపోదామండి. మాతో పాటు మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మేము ఉండేది హైదరాబాద్ కదండి. మాకు మా ఇంటి నుంచి చిలుకూరు అరగంట నుంచి 40 నిమిషాల దాకా పడుతుందండి. ఎర్లీ మార్నింగ్ 5:30, 6కి మేము స్టార్ట్ అయిపోయాము. కొంచెం కాఫీ తాగి కొద్దిగా ఎనర్జీ తెచ్చుకొని మేము కార్లో బయలుదేరి వెళ్ళిపోయామండి. మాది కార్ వచ్చేసి మ్యాగ్నైట్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది. సీట్ అలైన్మెంట్ చాలా బాగుంటుంది. వీల్ అలైన్మెంట్ బాగుంటుంది. ఎల్ షేప్ లైట్స్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మా కార్ అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎవరికైనా సరే అంతే. కాకపోతే ఏంటంటే మా గురించి చెప్పాలి కాబట్టి నేను ఇది చెప్తున్నాను అనమాట. సరే, ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. అట్లా ఏదైనా ట్రిప్కి వెళ్తున్నాము అంటే మా పాపకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుందండి. అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతుందంటే అమ్మ మనం వెళ్తున్నామా, అమ్మ మనం వెళ్ళిపోతున్నామా అనేసి చాలా హంగామా చేసేస్తుంది. ఎర్లీ మార్నింగే లేచిందండి పాప మాతో పాటు. చిలుకూరు దేవస్థానంలోకి ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగ పెద్ద శివుడు, కొంచెం జస్ట్ లోపలికి వెళ్ళగానే పెద్ద శివుడు కనిపిస్తాడు. ఫర్ లాంగ్ లోపలికి వెళ్ళిపోగానే మనకి ఇలా కార్కి సంబంధించి పార్కింగ్ డబ్బులు తీసుకోవడానికి కొంతమంది వెంట పడిపోతారండి. ఎక్కడైనా పార్కింగ్ డబ్బులు తీసుకోవడానికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. భయపడకండి, ఇక్కడ 10-15 మంది దాదాపు ఉంటారు. యమభటుల్లాగా అనకూడదు కానీనండి, అసలు ప్రాణం తీసేస్తారండి. అసలు చిలుకూరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వరకు ప్రాణం అసలు అల్లాడిపోతూ ఉంటుంది అనమాట. ఎంత చిరాకు, కోపం వచ్చేస్తాయంటే గుడికి ఎందుకు వచ్చాం రా బాబోయ్ అన్నట్టుగా చేసేస్తారండి వాళ్ళు. ఎందుకు వీళ్ళందరినీ మన దృష్టిలో పెట్టుకోవడం, గుడికి మాత్రం వెళ్ళొచ్చేస్తే సరిపోతుందిగా అనుకోవడానికి లేదండి. డబ్బులు అటు అడుక్కునే వాళ్ళు, ఇటు కొబ్బరికాయల వాళ్ళు తీసుకోండి అని వెంట పడిపోతారండి. ముట్టుకుని లాగేయడం, అసలు అక్కడే నాకు చిరాకు వస్తుంది అనమాట. చక్కగా మనం స్నానాలు అవి చేసి పవిత్రంగా వస్తాం. వాళ్ళు ఎలా వస్తారనేది మనకు అనవసరం అండి. కానీ అలా ముట్టుకోవడం, తీసుకోండి అని అంత వెంటపడి వద్దు అనిపిస్తున్నారని చాలా ఫీలింగ్ అనిపిస్తుందండి. సరే, ఇంకా మేము లోపలికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా వారు తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నారండి. రీసెంట్గా కుంభమేళాకి కాశీ, అయోధ్య వెళ్ళొచ్చారు కదండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగా చిలుకూరు స్వామివారిని కూడా దర్శనం చేసుకుని తలనీలాలు ఇస్తాను అని మొక్కుకున్నారండి. అది ఇవాళ కంప్లీట్ అయిపోయిందనమాట. కాశీ సమారాధన భోజనాలు అవి కూడా ఇవాళ పెట్టుకున్నాము. సరే, గుడి లోపలికి చిన్న ఎంట్రన్స్ ఉంటుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా విశాలంగా కనిపిస్తుంది టెంపుల్. లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్. కొబ్బరికాయ కొట్టుకునేది మనమే, కానీ ఆవిడకు ఒక 10 రూపాయలు ఎంతో అడుగుతుంది. ఇవ్వకపోతే ఏమవుదు, కానీ వెంట పడుతూనే ఉంటారనమాట వాళ్ళు. కొబ్బరికాయ కొట్టుకుని గుడి లోపలికి మనం ఎంటర్ అయిపోతామండి. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్కి మన ధ్వజస్తంభం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చే లోపు మనకి చూడండి ఎంతమంది 108 ప్రదక్షిణలు చేస్తూ తిరుగుతూ ఉంటారో. ఇక్కడ ఏంటంటే స్వామివారికి ఒక హిస్టరీ ఉందండి. స్వామివారికి ఏంటంటే ఆయన వెలిసిన స్వామి అనమాట. ఒక భక్తుడికి ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్ళి కొండకి దర్శనం చేసుకుంటూ ఉండేవాటండి. కొంత ఆరోగ్య రీత్యా ఆయనకి కొండకి వెళ్ళే అవకాశం లేకపోయేసరికి, స్వామి నేను ఇలా రాలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది స్వామి అని ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటూ ఉండగా రోజు రాత్రికి కలలో ఆయన మన వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చారటండి. వచ్చి, నాయన ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నేను నీకు ఇంటికి దగ్గరలోనే వెలిసాను కదా, పలానా చోట నేను ఒక గుట్టలో ఉన్నాను, నన్ను బయటికి తీయనంగా కొంతమంది మనుషుల్ని పట్టుకుని వెళ్ళారటండి. ఆ కొండ గుట్టలన్నీ పగలగొడుతూ ఉండగా ఒక దెబ్బ, అంటే పలుగు దెబ్బ ఒకటి వెళ్ళి స్వామివారి విగ్రహానికి తగిలి రక్తం వచ్చిందటండి. అప్పుడు వాళ్ళకి అర్థమైందట ఇక్కడే ఉంది విగ్రహము అని. పలుగుకి అంటిన రక్తాన్ని బట్టి ఇక్కడే ఉంది విగ్రహం అని వెంటనే వెలుపలికి తీయగా, స్వామి నేను ఎక్కడ నిన్ను ప్రతిష్ఠించాలి ఏంటి అనగా ఆయనే చెప్పారట. స్వామి పాలతో కడుగు, విగ్రహాన్ని కడిగి పలానా చోట ప్రతిష్ఠించమని చెప్పగా ఇలా మనకి చిలుకూరు బాలాజీ దేవుడిగా మనకి ఇప్పుడు ప్రస్తుతం దర్శనమిస్తున్నారండి. స్వామి స్వయంగా వెలిసిన స్వామి అండి ఆయన. మనకి ఇక్కడ రంగరాజన్ గారు ఉన్నారు కదా, ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రధాన అర్చకులుగాను అక్కడ అందరినీ మోటివేట్ చేస్తూ చాలా కథలు చెప్తూ వస్తూ ఉంటారండి. నేను అక్కడ ప్రదక్షిణం చేస్తూ మీకు చిన్న వీడియో తీద్దాం కదా అని తీస్తూ ఉండగా ఆయన చూశారండి నేను వీడియో తీయడం. ఆయన పిలుస్తున్నారనమాట, నన్ను ఆంటీ ఇటు రండి, మీరేంటి వీడియో తీస్తున్నారా అనేసి ఇటు పిలిచారనమాట. నాకు భలే నవ్వొచ్చింది. సరే, ఇక్కడ బాలాజీ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి చిన్న ఎంట్రన్స్ ఉంటుందండి. ఆ లోపలికి వచ్చేస్తే మనకి శివాలయం ఉంటుందండి. ఇది కూడా ప్రాంగణం చాలా పెద్దదనమాట. శివాలయం ఇది వరకు లోపలికి ఎంటర్ అవనిచ్చేవారండి. ఇప్పుడు ఏంటో బయట నుంచి మాత్రమే దండం పెట్టుకోమని చెప్తున్నారు. మూసుకుని కాదండి, శివుణ్ణి కళ్ళు తెరిచి చూడండి అని మరీ చెప్తారండి అందరు ఇక్కడ. అన్ని టెంపుల్స్కి
చిలుకూరు బాలాజీ టెంపుల్కి తేడా ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో మనకి ఎక్కడ హుండీ కనిపించదండి. స్వామివారికి ₹1 కానుకగా వేద్దాము అన్నా డబ్బులు ఏమన్నా ఇద్దాము అన్నా ఎవరు తీసుకోరు. ఎక్కడ హుండీ దొరకదండి. మనం అలా వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టు దండం పెట్టుకొని ఎవరికైనా సరే నాకు తీరని కోరుకుంది, నాకు వీసా రావడం లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఇలాంటి ఎవరికైనా సరే కోరికలు ఉన్నవాళ్ళు ఫస్ట్ టైం గుడికి వచ్చినప్పుడు 11 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టుకుని కోరిక కోరుకోవాలండి. కోరిక తీరిపోయిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఈ గుడికి సంబంధించిన వరకు గుడికి సంబంధించిన ఆచారం అదండి. అందరూ అలాగే చేస్తారు. సరే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఇలా ఇనుప కడాయిలు పాత్రలు చాలా కనిపించాయండి. భలే బాగున్నాయి కదా, దండలు అవి చాలా బాగున్నాయి. ఇంటి నిండా ఉంటాయి కదా, మనకి ఎక్కడికి వెళ్ళినా అదొక వెర్రి అనమాట చూడడం అనేది. అలా చూసుకుంటే ఇంకా బయటకు వచ్చేసామండి. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. మేము టెంపుల్కి వెళ్ళేసరికి 6:45, 7 అలా అయిందండి. ఇంకా బయటకు వచ్చేసి 9:30, 9:15 అలా బయటకు వచ్చేసాము. దారిలో ఏంటంటే మన గుడి నుంచి బయటికి రాగానే ఇదంతా ఈ దారిలో నుంచే మనం బయటికి వెళ్ళాలండి. మన చేతిలో పిల్లలు అనే ఆయుధాలు ఉన్నప్పుడు వాళ్ళు అలాగే టెంప్ట్ చేస్తారండి. ఎన్ని బొమ్మలు అసలు. మా పాప తమ్మ అది తీసుకుంటావా, నాన్న ఇది తీసుకుంటావా అని అదిగో చూసారా, అలా చూపించి ఎక్కడ షాప్ దగ్గర అక్కడ ఆపేస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి చాలా గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తుంది. అసలు ఏం మాట్లాడదమ్మా, మన ఇంట్లో ఉన్నాయి కదా అవి ఉన్నాయి కదా అని ముందుకెళ్ళిపోతుంది. అసలు కళ్ళ ముందు ఇన్ని పెడితే మనమే ఆగలేం కదా. ఇక్కడ ఇనుప వస్తువులు, ఇనుప సామాన్లు, రోళ్ళు, రోకళ్ళు చాలా కనిపిస్తాయండి. మన దగ్గర ఉన్నాయి కదా అని మనం కంట్రోల్ అయ్యి బయటకు వచ్చేసేయాలి. అంతే తప్ప ఇంకేం ఉండదండి. దానిలో ఎన్ని కొనుక్కున్నా మనకు తనివి తీరదు. సరే ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత శివాజీ మహారాజ్ చూసారా, ఎంత బాగా అనిపించిందోనండి విగ్రహం. చాలా ప్రౌడ్ కదా, ఆయన చూడంగానే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సరే మేము ఇక్కడ చూపించాను చూసారా ఐకియా అని. మేము ఇంతకు ముందు 4-5 సార్లు వెళ్ళామండి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. దానిలో మేము పంచకట్టు దోశ అని అద్భుతమైన టిఫిన్ సెంటర్ అండి, చాలా బాగుంటుంది. వెరీ హైజీన్గా వండుతారు వాళ్ళు. ఈసారి నేను మీకు చూపిస్తాను. ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇడ్లీ దోశ ఈ రెండే ఉంటాయి, ఇంకా వేరే టిఫిన్ ఏ ఉండదు. ఇడ్లీ దోశలు ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాల టిఫిన్లు ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత అన్న సమారాధన అనుకున్నాం కదండి, దానికి సంబంధించి వంట అంతా చేసేసాను. పప్పు, కూర, పచ్చడి, పులిహార, గారెలు అన్నీ చేసి అన్నీ అందరికీ పెట్టామండి. చాలా తృప్తిగా అనిపించింది. స్వామి మనకి ఇచ్చిన శక్తికి కొలది మనం పెట్టుకుంటే అంతకు మించిన తృప్తి ఉంటుందండి చెప్పండి. ఎవరైనా కనుక చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.